మనల్ని ఒక 3 days 11th నుంచి ఇప్పటి వరకు దేవుడు తోడుగా ఉండి ఆ యొక్క ట్రిప్ని గెట్ టుగెదర్ని సక్సెస్ఫుల్గా జరగని దేవుడు సహాయం చేశారు. ఎన్నో గొప్ప గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు, ఒకరి జీవితంలో దేవుడు చేసే కార్యాలను ఒకరు పంచుకోవటం, ఒకరి దగ్గర ఉన్న జ్ఞానాన్ని మరొకరు నేర్చుకోవటం. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ ఎంజాయ్మెంట్, ఇట్స్ ఆల్ అబౌట్ టు గ్లోరిఫై గాడ్స్ నేమ్. సో అందరికీ గెట్ టుగెదర్ అంటే వేరే వేరేగా ఉండొచ్చు. బట్ మన వరకు వచ్చేసరికి దేవుని యొక్క నామాన్ని, ప్రతి విషయంలో దేవుని యొక్క నామాన్ని, దేవుని యొక్క సహాయాన్ని గుర్తించడం, దేవుని యొక్క కార్యాన్ని గుర్తించడం అనేది పర్సనల్లీ ఐ రియల్లీ ఎంజాయ్ ఎ లాట్. చాలా చాలా నేర్చుకున్నాను. ఐ థ్యాంక్ ఈచ్ ఎవ్రీవన్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ టూర్. సో ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇప్పుడే ప్రవర్తక బయలుదేరి వెళ్ళిపోయారు. సో ప్లీజ్ ప్రే ఫర్ హర్. 10:10 బస్ అన్నారు. సో డేవిడ్ వెళ్ళాడు డ్రాప్ చేయడానికి. ప్రజెంట్ నేను డేవిడ్ రూమ్ లో ఉన్నాను. సో రేపు సాయంత్రం నేను మరలా గుంటూరు వెళ్ళిపోతాను. సో నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఏమైనా డిస్టర్బెన్స్ గా ఉందా మీకు? ఓకే, థ్యాంక్ యూ. ఇక రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని గురించి మీతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. సో అదేంటంటే ద హార్ట్ఫుల్ ప్రేయర్ కావచ్చు, లేదు అంటే గాడ్స్ విల్ ప్రేయర్, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఏమిటి, లేదంటే హృదయపూర్వకమైన ప్రార్థన అంటే ఏమిటి, దాని గురించి మాటలు ఆశపడుతున్నాను. ఈ రోజుల్లో మనము సో ప్రార్థన అనేది ఎన్ని రకాలు అని చూసుకుంటే, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, తర్వాత పాస్టరల్ ప్రేయర్, ఇంకా చాలా ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఉంటాయి. బట్ మనము ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే we should know the difference between intercessory prayer and pastoral prayer. విజ్ఞాపన ప్రార్థన, అదేవిధంగా పాస్టర్ చేసే ప్రార్థన ఎలా ఉంటుంది అనేది మనం నేర్చుకోవాలి. విజ్ఞాపన ప్రార్థన అంటే వీఆర్ ప్రేయింగ్ బిహాఫ్ ఆఫ్ సమ్ వన్, అంటే ఎవరైతే ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారో వారి తరపున మనం ప్రార్థన చేయటం అనేది విజ్ఞాపన. వీఆర్ ప్రేయింగ్ బిహాఫ్ ఆఫ్ దెమ్, మన వారి తరపున మనం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ తరపున వాళ్ళ యొక్క బాధ గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. దట్ ఈస్ విజ్ఞాపన. దట్స్ కాల్డ్ ఇంటర్సెసరీ ప్రేయర్. పాస్టరల్ ప్రేయర్ అంటే లైక్ వన్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ప్రేయర్ అన్నమాట. పాస్టర్ గారు ఏం చేస్తాడు, దీవించయ్యా, ఆశీర్వదించయ్యా అనేది. సో యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ పాస్టరల్ ప్రేయర్ అండ్ ఇంటర్సెసరీ ప్రేయర్. సో ఇక్కడ బైబిల్లో మనం చూసుకుంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసినప్పుడు, అంటే ఎటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు, ఎటువంటి ప్రార్థనకు దేవుడు స్పందిస్తాడు, ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏ విధంగా మనలను దీవిస్తాడు అనేది మనం ఈ రాత్రి కాలశాల మనం చూసుకున్నాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం మొత్తం మనం ధ్యానించుకుంటే, యాక్చువల్ దీనికి పీపీటీ ప్రిపేర్ చేశాను, బట్ నాకు ల్యాప్టాప్ నా దగ్గర లేదు. జస్ట్ బ్రీఫ్లీ పైపై నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. బట్ తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ నుంచి ఇక మొదటి రాజులు, రెండో రాజులు మొత్తం చాప్టర్ వైజ్ గా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను, లైక్ బైబిల్ ప్రాసెస్ లాగా. సో ఈ యొక్క
అంశము మనకి చాలా అవసరం కాబట్టి లైట్ గా బ్రీఫ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాను. జస్ట్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. అదేమిటంటే మొదటి రాజులు 3వ అధ్యాయం మనం చూసుకుంటే ఇక్కడ మనకున్న ఆలోచనలు మనుషుల పట్ల ఎలా ఉన్నాయి, దేవుడి పట్ల ఎలా ఉన్నాయి అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి గురించి మన పట్ల మనకున్న ఆలోచన ఎలా ఉంటది, అదే వ్యక్తి పట్ల దేవునికున్న ఆలోచన ఎలా ఉంటది అనేది మనం చాలా స్పష్టంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక 3వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంది. అదేంటే మన జీవితంలో ఎన్నోసార్లు లైక్ మనము కొన్నిసార్లు ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన టైం వస్తుంది. ఎలా అంటే బాప్తిసం తీసుకున్న టైం కావచ్చు, మ్యారేజ్ టైం కావచ్చు, లేదంటే జాబ్ చేసే టైం కావచ్చు, లేకపోతే లైఫ్ లో కొన్ని డెసిషన్స్ తీసుకునే టైంలో కావచ్చు. అటువంటి సమయంలో మనం దేని వెతుకుతాము? లైక్ నాకు లోకం వైపు నుంచి ఉన్న రిసోర్సెస్ ఏమిటి, లేకపోతే నాకు ఫ్యామిలీ నుంచి వచ్చే రిసోర్సెస్ ఏమిటి అని మనం దాన్ని పెట్టుకుంటామే కానీ దేవుని వైపు నుంచి మనం ఆలోచించటము మానేస్తాం. అయితే ఇశ్రాయేల్ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన అంటే ఒక జనరేషన్ కి రాజుగా ఉన్న ఒక యంగ్ పర్సన్, యవనస్తులైన సొలొమోను గురించి మనం ఈ యొక్క రోజున మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక 3వ అధ్యాయంలో మనం కేవలం సొలొమోను యొక్క జ్ఞానం గురించి మాట్లాడలేదు, కానీ సొలొమోను చాలా మంచి జ్ఞాని అని మనందరికీ తెలుసు. కానీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ హిస్ విజ్డమ్. తన యొక్క జ్ఞానం గురించి నేను మాట్లాడిన ఆశపడలేదు. కానీ అయితే ఇక్కడ దేవుని యొక్క కృప ఏ విధంగా పనిచేసింది, సో ఒక మనిషిగా సొలొమోను ఒక మనిషిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీ ఎట్లాగా తను ఫుల్ఫిల్ చేశాడు, తర్వాత నిజమైన దేవుని యొక్క జ్ఞానము ఎలా వస్తుంది, దేనికి మూలము అనేది తెలియజేయటంలో మనకి యొక్క 3వ అధ్యాయం మనకు సహాయపడుతుంది. అయితే దీన్ని నేను ఒక 4 పాయింట్స్ నేను డివైడ్ చేశాను. దీన్ని ఆ 4 పాయింట్స్ ఏమిటంటే మొదటి రాజులు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు ఒక పాయింట్ గా నేను డివైడ్ చేశాను. అదేమిటంటే సొలొమోను మరియు దేవుని యొక్క పిలుపు, దేవుడు సొలొమోనుతో పిలుచుకున్న విధానం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు ఎక్కడ పిలుచుకున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో పిలుచుకున్నాడు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనందరికి ఒక అజంప్షన్ అయితే ఒక రాంగ్ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే దేవుడు పరిశుద్ధంగా ఉన్న వారిని మాత్రమే పిలుచుకుంటాడు అని ఒక రాంగ్ ఐడియాలజీ. సో అది కరెక్ట్ కాదంటారు, అది కరెక్టే. అట్లాని దేవుడు వేరే వాళ్ళు ఎందుకు అంటే ఎన్నుకుంటాడు అన్నట్టుగా మనకు చాలా వివరికలుగా చాలా రుజువులు ఉన్నాయి. సో ఇట్స్ ఇండికేట్స్ వి కెనాట్ రిజెక్ట్ అదర్. మనం వేరే వాళ్ళని మనము తిరస్కరించకూడదు, వేరే వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేయకూడదు, బికాస్ దే ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. సో వీ కెనాట్ డినై, వీ కెనాట్ డిస్క్రిమినేట్ దెమ్, వీ కెనాట్ రిజెక్ట్ దెమ్. సో కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు కేవలం పరిశుద్ధులతో మాత్రమే కాకుండా, కేవలం యథార్థంగా ఉన్నవారిలో కాకుండా, దేవుడు తను అనుకున్నప్పుడు తన అవసరం తీర్చడానికి ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడైనా సరే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి అతన్ని మార్చుకున్న తర్వాత తన యొక్క మిషన్ స్టార్ట్ చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుకి చెప్పినాడు, ఇదిగో నువ్వు నాకు మందిరాన్ని కట్టించు అని. అయితే దావీదే దేవుడికి చెప్పినాడు, నేను నీకు మందిరం కట్టిస్తా అని. సో దేవుడు తర్వాత అట్లాగా సో నీ తరంలో అది కంప్లీట్ కాదు, నీ కుమారుడు తరంలో అది కంప్లీట్ అవుతుందని దేవుడు చెప్తున్నాడు. అది సెకండరీ. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మన గమనించే ఏంటంటే ఇక అధ్యాయం ప్రారంభంలో మనం దేని గుర్తిస్తున్నామంటే తర్వాత సొలొమోను ఐగుప్తు రాజు అయిన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకొని అతనికి అల్లుడాయను, తన నగరును యెహోవా మందిరమునకు యెరూషలేము చుట్టూ ప్రాకారాలను కట్టించడం ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దేవుని పురము రక్షించును. చూడు,
దేవుని యొక్క మందిరము ప్రాకారం కట్టించిన తర్వాత కూడా సొలొమోను ఏం చేశాడు అంటే ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి బలులను అర్పించడము చేశాడు. ఎందుకు చేశాడంటే ఆ రోజులో దేవునికి అంటూ ఎటువంటి ఒక ప్రాముఖ్యమైన స్థలము లేదు కాబట్టి ఎత్తైన స్థలముల్లో, ఉన్నత స్థలముల్లో వాళ్ళు వెళ్ళి బలులు అర్పించడం. సో ఇక్కడ మందిరం కట్టబడిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేశారు అంటే మళ్ళా ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి బలులు అర్పించడము మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో తన తండ్రిని దావీదు నియమించిన కట్టలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను కానీ, చూడండి, సొలొమోను యెహోవా యందు ప్రేమ ఉంచెను కానీ ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచు ఉండెను. అంటే విగ్రహారాధన చేస్తున్నాడు. ఆ విగ్రహారాధన చేస్తున్న సమయంలో దేవుడు యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవిచ్చాను. దేవుని యొక్క ఉద్దేశం మేబీ ఇట్లా అయి ఉండొచ్చు. ఇదిగో నీ తండ్రి అయిన దావీదు నాకు మందిరం కడతానన్నాడు. అది నేను తన కుమారుడైన నీ తరంలో అది ఫుల్ఫిల్ అవుతుందని నేను ప్రామిస్ చేసి చెప్పినాను, ఒక మాట చెప్పాను, అది నెరవేరింది. అయినా సరే ఇదిగో మరలా నువ్వు అదే ప్రాంతానికి ఎత్తైన స్థలంలోకి వెళ్ళి నువ్వు బలులు అర్పిస్తూ ఉన్నావు. సో నేను నీకేం చేయాలి అని కోరుకుంటున్నావు అని దేవుడు సొలొమోనుని అడిగి ఉన్నాడేమో, ఆ పర్స్పెక్టివ్ అడిగి ఉన్నాడేమో, వి డోంట్ నో. ఎందుకంటే దాని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు సొలొమోను విగ్రహారాధన చేస్తున్నప్పటికీ ఫరో ఎవరు? అన్య దేశస్తుడు. ఫరో ఎవడు? ఈయన దేవుని యొక్క ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించడానికి నిరాకరించిన వ్యక్తి. లైక్ ఒక విగ్రహారాధన చేసే వ్యక్తి. విగ్రహారాధన చేసే వ్యక్తి యొక్క కూతుర్ని సొలొమోను పెళ్లి చేస్తాడు. సో అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు ఎప్పుడు ఇప్పుడు దేవుడు ఈ వ్యక్తితోనే మాట్లాడాలని మనం రూల్ పెట్టాల్సిన అవసరం లేదు. దేవుడికి మనం రూల్ పెట్టేస్తాం. దేవునికి లిమిటేషన్స్ పెట్టుకుంటాం. కొన్ని బౌండరీస్ పెట్టేసి దేవా నువ్వు ఇలాగే పని చేయాలి, నువ్వు వీరితోనే మాట్లాడాలి, నువ్వు ఇలాంటి వారిని దీవించాలి అని దేవుడికి మనము కొన్ని కొత్త పాఠాలు నేర్పిస్తున్నాం. బట్ మనకు తెలియని విషయం ఏమిటంటే, తెలుసు కానీ మర్చిపోయే విషయం ఏమిటంటే దేవుడు ఎవరినైనా దీవించగలడు, దేవుడు ఎవరితోనైనా మాట్లాడగలడు, దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఎందుకంటే ఈజ్ ద సోవరెనిటీ. సో కాబట్టి మనం దాన్ని గుర్తించాలి. అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత సొలొమోను ఇదిగో నీకేమి కావాలో అడుగు, నువ్వేమి కావాలని కోరుకుంటున్నావు, నేను నీకేమి ఇవ్వాలని కోరుకుంటున్నావో దాని గురించి అడుగు అని చెప్తున్నాను. అదే దేవుడు మనకి ప్రత్యక్షమై ఇప్పుడు రైట్ నో ఈ యొక్క రాత్రి కావాల్సిన నీతో మాట్లాడితే ఏం మాట్లాడతావు, ఏం అడుగుతావు అంటే, పెళ్లిగానే ఏమంటారంటే నాకు పెళ్లి అయిపోవాలి, ఉద్యోగం లేని వాళ్ళు ఏం చేస్తారు నాకు ఉద్యోగం రావాలి, ఇంట్లో బాధలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాకున్న బాధలు తొలగిపోవాలి, అప్పుల బాధలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు నాకున్న అప్పులు మొత్తం తొలగిపోవాలి, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు నాకున్న అనారోగ్యాలు తొలగిపోవాలి, నేను సంపూర్ణ ఆరోగ్యము కలిగి ఉండాలి. పేదవాళ్ళు ఏం చేస్తారు, ఇదిగో నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా, దేవుడా నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నా, నీ అంతకు నువ్వే ప్రత్యక్షమయ్యావు, నాకు నీ అంతకు నువ్వే నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు మాట తప్పకూడదు, ఇదిగో నాకున్న అప్పులు మొత్తం తిరిగిపోవాలి, నాకున్న పేదరికం పోయి నేను ద రిచెస్ట్ పర్సన్ ఇన్ మై విలేజ్ ఆర్ ఇన్ మై మండలం, అలా కావాలని కోరుకుంటున్నా అని మనం చెప్పే మాటలు. కానీ ఇక్కడ సొలొమోను యొక్క రెస్పాండ్ ఏంటి చూడండి. మొట్టమొదటిగా ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆయన 7వ వచనంలో, నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునికి బదులుగా నీ దాసుడైన రాజుగా నియమించి ఉన్నావు. అయితే
నేను బాలుడను. చూడండి, ఎవరంటేనా? బాలుడను, చిన్న పిల్లగాడును. ఏది? రాజుగా ఉన్నాను, కానీ చిన్న పిల్లగాడును. చిన్న పిల్లగాడు ఇన్ ద సీన్స్ లిటరల్లీ ఇట్స్ నాట్ అబౌట్ హిజ్ లైక్ ఫిజికల్లీ, అబౌట్ హిజ్ విజ్డమ్, హిజ్ నాలెడ్జ్. తనకున్న అవగాహన, తనకున్న జ్ఞానం పరంగా నేను చిన్న పిల్లగాడినయ్యా, అంటే నేనేం చేయాలో ఏమి చేయాలో నాకు తెలియదు, ఆ కార్యం జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుని నేను, నీవు కోరిన జనుల మధ్య ఉన్నాను. వారు విసర్జించున్న వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమునకు తనిఖీ చేయుటకు అసాధ్యము. కాబట్టి ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చ. చూడండి, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు. కాబట్టి నేను మంచి చెడ్డలు నివేచించు నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఎంత గొప్ప ప్రార్థన అండి. అక్కడ సొలొమోను ఏం చేశాడు? వినయపూర్వకమైన హృదయముతో నిజమైన దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన అక్కడ సొలొమోను చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ యొక్క సెకండ్ పాయింట్ లో 3 అంశాలు నేను ఎక్కువ ఎక్స్పోజ్ చేయాలనిపిస్తున్నాను. అదేమిటంటే, దేవుడు ఏమన్నాడు? నీకేమి కావాలి కోరుకో. సొలొమోను అంటే సొలొమోను కొన్ని మాటలు చెప్పినాడు. అంటే మొట్టమొదటిగా, తండ్రి, నా తండ్రి అయిన దావీదు పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలని జ్ఞాపకం చేసుకొని అక్కడ దేవుడికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు 6వ వచనంలో. తర్వాత 7వ వచనం చూసుకుంటే హంబుల్నెస్, దీనత్వం. ఏమిటి? ఈవెన్ ఆయన రాజు అయినప్పటికీ ఏమంటున్నాడు, ఏం కోట్ చేస్తున్నాడు అంటే, నేను బాలుడను, నేను చిన్న బాలుడను, నేను బయటికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో, లోపలికి వెళ్ళాలో, లేకపోతే ఈ ప్రజలను ఎలా నడిపించాలో నాకు తెలియదు, కాబట్టి నాకు జ్ఞానం దయచేయండి. 3వదిగా ఏంటి? రిక్వెస్ట్, విన్నపం కావచ్చు, అభ్యర్థన కావచ్చు. ఇంత గొప్ప జనమును అక్కడ ఏం చెప్పాడు? ఇంత గొప్ప నీ జనమును అంటే దేవుని యొక్క ప్రజలను నడిపించడానికి ఎవరి జ్ఞానం కావాలి? మనిషి జ్ఞానం కావాలా? ఇల్లోక జ్ఞానం కావాలా? కాదు కాదు కాదు, దేవుని జ్ఞానం కావాలి. ఇదిగో దేవా, ఈ నీ జనులను నడిపించుటకు నాకు బలము శక్తి సరిపోదు, కాబట్టి నాకు జ్ఞానము, తర్వాత వివేకము గల హృదయము దయచేయము అని సొలొమోను అక్కడ దేవుని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ వివేకము గల హృదయము అంటే లిటరలీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హీబ్రూ లాంగ్వేజ్ లో దాని యొక్క ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందంటే, వివేక గల హృదయం అంటే దేవుని స్వరానికి లోబడే హృదయం అనేది అర్థం. వివేక గల హృదయము, దాన్ని హీబ్రూ లాంగ్వేజ్ లో ఒరిజినల్ గా ట్రాన్స్లేషన్ చేస్తే దాన్ని ఎలా పిలుస్తారంటే, దేవుని యొక్క స్వరానికి లోబడే హృదయం అనే అర్థం. జ్ఞానం అంటే కేవలం ఈ రోజులు ఎలా ఉంటదంటే, విజడం అంటే ఐక్యూ లెవెల్ అంటారు కదా. అబ్బా, ఈ అబ్బాయికి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటది, వాళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో కొత్త టెక్నాలజీ వచ్చింది. అదేంటంటే, వాళ్ళకి ఎటువంటి బాబు పుట్టాలి, ఏ రంగు బాబు పుట్టగాలి, కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, నోరు ఎలా ఉండాలి, లేకపోతే హైట్ ఎంత ఉండాలి, తన యొక్క ఐక్యూ లెవెల్ ఎంత ఉండాలని మొత్తము ఒక ఉంటుంది అనమాట. సో అన్ని ఒక పాలసీ ఉంటుంది. ఇవన్నీ ఫిల్అప్ చేసేసి ఇంత అమౌంట్ కడితే దానికి తగ్గట్టుగా పిల్లలను వాళ్ళను డిజైన్ చేస్తున్న టెక్నాలజీ వచ్చింది. సో చాలా మంది ఏమంటారంటే, అరే బాబు, ఇది చాలా ఐక్యూ రా బాబు, ఎందుకు చిన్నపిల్లగలైనా ఇంత నాలెడ్జ్ ఉంది అని మాట్లాడుతుంటారు. ఇదేదో కేవలము సొలొమోను యొక్క జ్ఞానము కేవలము ఐక్యూ కాదు, కానీ దేవుని యొక్క వాక్యానికి లోబడి ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించగలిగిన జ్ఞానాన్ని దేవుడు తనకి ఇచ్చాడు. అయితే అక్కడ గుర్తుంచుకోవాలి, దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి తర్వాత ఏం చేశాడు? అతడు తన యొక్క బలహీనతని ఒప్పుకున్నాడు. తనకి బలహీనత ఒప్పుకొని ఏం చేశాడంటే, దేవుని యొక్క మాటకు లోబడిన తర్వాత దేవుడు
సొలొమోన్ని దేవునికి జ్ఞానంతో నింపాడు. అయితే అక్కడ తర్వాత 10వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏది? సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను, బుద్ధి వివేకముల గల హృదయము నీకు ఇచ్చుతున్నాను. మన పూర్వీకులలో నీ వంటి వాడు ఒకరును లేడు, ఇక మీదట నీ వంటి వాడొకరును ఉండడు. చూడండి, దేవుడు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. సొలొమోన్, నేను నీకేమి కావాలని అని అడిగినప్పుడు నువ్వు ఐశ్వర్యం అడగల, నువ్వు దేవా నేను దీర్ఘాయుష్మంతుడిగా బతకాలని అడగల, లేకపోతే నీకు అపకారం చేసిన, నీ తండ్రికి అపకారం చేసిన శత్రువును చంపడానికి నువ్వు నన్ను అడగల. ఒకటే ఒకటి అడిగా, ఏంటంటే ఇదిగో నా ప్రజలకు న్యాయమును తీర్చడానికి, అది గ్రహించే, ఏది న్యాయమో ఏది అన్యాయమో గ్రహించేటువంటి వివేకాన్ని అనుగ్రహించమని నన్ను అడిగావు. నీ ప్రార్థనకు నేను మెచ్చాను. నీవు అలాగ అడిగినందున నీ మనవి నేను ఆలకించుతున్నాను. చూడండి, దట్ ఈస్ ద ప్రేయర్, గాడ్స్ విల్ ప్రేయర్, దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన. మనం చేసే ప్రార్థన కొన్నిసార్లు అర్థవంతమైనగా ఉండవు, అర్థహీనంగా ఉంటాయి. ఎందుకు ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. ఏమేమో ప్రార్థన చేస్తాం, ఏ కాడికి మన కష్టాల గురించి, ఏ కాడికి మన బాధల గురించి, ఏ కాడికి మన యొక్క సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ అసలుకి దేవుడికి ఏమి కావాలి, దేవుడు ఏమి కోరుకున్నాం మన దగ్గర నుంచి, దేవుడు మన ద్వారా ఈ యొక్క లోకంలో ఏమి చేయాలని ఆశపడుతున్నాడు. నెవర్ బాదర్డ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. మనం ఎప్పుడు అటువంటి వాటి మీద మనం ఆలోచించి వాటి మీద మనం పట్టించుకోం. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకముల గల హృదయం నీకు ఇచ్చుతున్నాను, పూర్వీకుల్లో నీ వంటి వాడు లేడు, ఇక మీదట కంపేర్ టుడే పాస్టర్స్ ఆర్ ఎల్స్ మన జీవితాల్లో ఎప్పుడైనా సరే, దేవా నేను న్యాయంగా బ్రతకడానికి నాకు వివేకాన్ని ఇవ్వు, లేదా ఇదిగో ఇదిగో నీ బిడ్డలు అనేక మంది అల్లాడిపోయించాలి. ఇదిగో ప్రస్తుతం ఉన్న రోజుల్లో బాగా పర్సిక్యూషన్ బాగా జరుగుతుంది, క్రైస్తవుని బాగా దాడి జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలాగ నీకు స్వార్థ ప్రకటించగలగాలి, నేను ఎలాగ ప్రజలను నీకు రక్షణ నడిపించగలగాలి, ఇది చేయి, అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఆ ప్రార్థన తప్పని చెప్పట్లా. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి? వాట్ గాడ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే, ఇదిగో ఇదే కోరుకున్నాడు. అందుకే అన్నాడు, నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఇదిగో నువ్వేదైతే అడిగావో వివేకము నా ప్రజలు నడిపించడానికి, ఆ వివేకాన్ని ఆ బుద్ధిని నీకు నేను ఇస్తున్నాను. అయితే ఒక మాట చెబుతాను, అదేంటంటే ఇటువంటి ప్రార్థన చేసిన వాడు నీ పూర్వీకుల్లో లేడు, ఇక మీదట రాబోయే తరంలో కూడా రాడు అని దేవుడు చెప్పింది. అయిన తర్వాత ఇదిగో 13వ వచనంలో, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుతున్నాను, అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడకలను ఉన్నాడు. చూడండి, మనం జాగ్రత్త గమనించాలి.
మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి ఎవరన్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడన్నయు మీకు అనుగ్రహింపబడును. చాలు చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి, చదవని వాక్య భాగంలో ఏమైందంటే, మీరు మొదటగా దేని వెతకాలంటే ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ ఏవనియు మీకు కావలసినవన్నీ అనుగ్రహించబడను. ఇక్కడ సొలొమోను ఏం చేశాడు? ఈయన తన తండ్రి గారిని చంపినప్పుడు తన తండ్రి గారిని చంపడానికి ప్రయత్నించిన వారిని ఏమైనా చంపడానికి బలంగా కోరాడా? లేకపోతే ఇదిగో దేవా నేను దీర్ఘాయుష్మంతున్నవాలని ప్రార్థన చేశాడు? లేదు కదా. ఇదిగో దేవా నీ జనులను నడిపించడానికి కావాల్సిన వివేకాన్ని బుద్ధి నాకు అనుగ్రహించు అన్నా. ఇవేందో నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ శ్రమ ఉంది, నాకు ఈ కావాలి, ఈ అవసరాలు ఉన్నాయని సొలొమోను ప్రార్థన చేయలేదు. ఎందుకు మనకి ప్రార్థనలు ఆలస్యం అవుతున్నాయి? ఎందుకు మనకి ప్రార్థనలకి జవాబు రావటం లేదు? అనేక మంది మ్యారేజెస్ కోసం ప్రార్థన చేస్తారు, ఇట్స్ ఫైన్. అసలుకి నువ్వు చేసుకోబోయే యొక్క మ్యారేజ్ వెనకాల దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? దేవా ఇదిగో నేను మ్యారేజ్ చేసుకున్నాను అనుకుంటున్నా, నా మ్యారేజ్ విషయంలో నెక్స్ట్ చిత్తం ఏమిటి? నీ మ్యారేజ్ చేసిన తర్వాత నా ద్వారా నువ్వు ఎలాగా పని చేయాలనుకుంటున్నావు? నీ చిత్తం ఏంటి? నీ తలంపులు ఏమిటి? ఆయన మంచోడు కావాలి, హైట్ ఉన్నవాడు కావాలి, మంచి జాబ్ ఉన్నవాడు కావాలి, మంచి సెక్యూర్డ్గా ఉండాలి, లేకపోతే మంచి అమ్మాయి కావాలి, మంచి అందంగా ఉన్న అమ్మాయి కావాలి, మంచి జాబ్ చేసే అమ్మాయి కావాలి, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి కావాలి. ఇదే ప్రార్థనలు తప్ప అసలు అందులో దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏముంది? ఉద్యోగం రావాలి, నెలకు ₹1,00,000 శాలరీ రావాలి, ఐఫోన్ కొనుక్కోవాలి, మా ఊళ్ళో అందులో ఇదిగో వాడు పోటుగాడు రా, వాడు పోటింగ్ అని చూపించుకోవాలి. దేవా నేను ఉద్యోగం చేయాలి, ఇంత సంపాదించుకోవాలి, ఇంత సంపాదించడం వల్ల ఇదిగో నేను ఆఫీసులో నా బంధువులందరూ నేను కనపరచాలి. ప్రార్థన ఎక్కడో మీ రోజుల్లో అంత ఓపికగా ప్రార్థన చేసిన టైం మనకు లేదన్నయ్య, లేదమ్మా చెల్లమ్మ, లేదు. పోయింది, ఎప్పుడో పోయింది, మొత్తం ఎప్పుడో పోయింది. మనం ఏం చేస్తున్నామంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకడం వెనకపడిపోయాం కాబట్టే మన అవసరాలు తీర్చిపోవటం లేదు. మనం దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని వెతకటం లేదు కాబట్టి మన యొక్క జీవితాల్లో అనేక సంవత్సరాలుగా మన యొక్క అవసరాలు తీరిపోకుండా దీర్ఘకాలికంగా అలాగ నిలిచిపోతూ ఉన్నాయి. మన జీవితంలో మనం యొక్క ప్రార్థన దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఉండదు కాబట్టి, ఉండటం లేదు కాబట్టి దేవుడు మన యొక్క ప్రార్థన మనం దాన్ని అంగీకరించలేకపోతున్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రార్థన వెనకాల నీ యొక్క నీ యొక్క స్వీయ ఆశ, నీ యొక్క స్వయం కోరిక ఉంటుంది. దేవుని యొక్క ఇష్టం లేదు, దేవుని యొక్క మనస్సు లేదు, దేవుని యొక్క ఆలోచన లేదు, దేవుని యొక్క చిత్తం లేదు. ఇక్కడ సొలొమోను యొక్క జీవితం మనం జాగ్రత్తగా చూసుకుంటే హీ నెవర్ ఆస్క్ థింగ్స్ ఫర్ హిమ్సెల్ఫ్. తన కోసం తాను ఏది అడగలేదు. దేవా నీ ప్రజలను నడిపించుటకు నీ దాసుడైన నేను ఏం వేడుకుంటున్నానంటే ఇదిగో వివేకాన్ని ఇవ్వు. బా ఏ స్టేట్మెంట్ దేవుడు ఇచ్చేసాడు బిడ్డ. సొలొమోన్ నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇస్తున్నా. అయితే ఒక మాట చెబుతున్నా, నీ పూర్వీకులు ఒక్కడు ఇలా అడగలం, ఇక రాబోయే తరంలో ఇలాంటి వాడు ఎవ్వడు ఉండడు. దేవుడు స్టేట్మెంట్ ఇచ్చేసి అయినా ఇదిగో నువ్వు ఐశ్వర్యము ఘనత ఏమి ఇవ్వలేదు కాబట్టి నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను, నీ తరములో రాజులందరికంటే నేను గొప్ప రాజుగా నేను చేయబోతున్నాను అని దేవుడు స్టేట్మెంట్. చూడండి తర్వాత 16వ వచనం చూసుకుంటే, ఇద్దరు వేశ్యలైన స్త్రీలు వచ్చారు, ఒక బిడ్డను చిన్న బిడ్డగా నా బిడ్డ అంటే నాది, నా బిడ్డ అంటే నాది అని
గొడవ రాజుగారి దగ్గరికి వచ్చాడు. ఫస్ట్ టైం రాజు నియమించబడిన తర్వాత సొలొమోనుకి వచ్చిన ఫస్ట్ టాస్క్, ద బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ హిజ్ లైఫ్ ఏంటి? ఇటు చెబితేనేమో ఆమె తంట, అటు చెబితేనేమో ఆమె తంట. ఎట్లా దీన్ని పరిష్కరించాలి? ద రియాలిటీ, ఆయన చేసిన ప్రార్థన ఏదైతే ఉందో ఆ యొక్క ప్రార్థన యొక్క రియాలిటీ వెంటనే తన ముందు కనబడింది. దేవుడిచ్చిన జ్ఞానముతో అతను తెలివిగా తీర్పు చెప్పడం ద్వారా ఆ బిడ్డ చనిపోకుండా నిజమైన తల్లికి ఆ బిడ్డను అప్పగించడము జరిగింది. తర్వాత ఆ యొక్క రాజ్యం వారు ఏం చేశారంటే 27వ వచనంలో, అందుకు రాజు బ్రతికిన బిడ్డను ఎంత మాత్రం చంపక మొదటి దానికి ఇడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చును. అయితే అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానం నొందిన వారిని గ్రహించి అతనికి భయపడేవి. దట్ ఈస్ కన్క్లూజన్. దట్ ఈస్ ద కన్క్లూజన్. మనం ప్రార్థన చేస్తున్నాం మన అవసరత కోసం, కానీ దేవుని యొక్క అవసరత ఏంటి యొక్క లోకంలో? దేవుడి యొక్క లోకంతో మనం సృష్టించాడు. దేవుడు ఏ ఉద్దేశంతో మనం రక్షించుకున్నాడు? ఏ ఉద్దేశంతో మనల్ని కుమారులను కుమార్తెలను యాజకులుగా పిలుచుకున్నాడు అంటే, ఇదిగో ఆయనకు మనతో పని ఉంది. ఆ పని ఏమిటంటే, ఇదిగో పరలోక రాజ్యాన్ని యొక్క భూమి మీద ఎస్టాబ్లిష్ చే రోజుల్లో దాని గురించి ఆలోచించే ఎవ్వరు లేరండి ఈ లోకంలో. ఆ యొక్క లోకంలో, ఆ చిత్తంలో నేను నా యొక్క పార్ట్ ఏమిటయ్యా? నేను ఏ విధంగా వాడబడాలి? నాతో మాట్లాడు, నన్ను జ్ఞాపకం చేసి. అరే బాబు, తండ్రికి ఇష్టమైన పని చేస్తే తండ్రి ప్రేమగా మనకు కావాల్సిన ఇస్తాడు. తండ్రికి నచ్చిన ఒక పని మనం చేసినప్పుడు తండ్రి యొక్క హృదయము సంతోషిస్తుంది. తండ్రికి ఇష్టమైన పని మనం చేసినప్పుడు తండ్రి ఆనంద బాష్పాలు తన కళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. మనం చేస్తూ ఉన్నామా తండ్రికి ఇష్టమైన పని? మిస్అండర్స్టాండింగ్స్, మిస్ఇంటర్ప్రిటేషన్స్, ఆల్వేస్ మోకింగ్, నువ్వు వీళ్ళంటాడు, నువ్వు ఇలాంటి దానివి, ఇదే మనకి జీవితం సరిపోతూ ఉంది. ఎక్కడ ప్రార్థన? దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఎక్కడ? ఆ అమ్మాయి ఎట్ట, ఈ అబ్బాయి ఎట్ట, వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఎప్పుడు చూసినా ఇదే గోల. అరే బాయ్, విని 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 ఇరిటేషన్ వచ్చేస్తుంది. లోకస్తుల కన్నా విశ్వాసం దారుణంగా తయారైపోయారు ఈ రోజుల్లో. చర్చికి వెళ్తే చర్చిలో ముచ్చట్లు, కుటుంబాలకు వెళ్తే కుటుంబంలో అయ్యే ముచ్చట్లు, ఎక్కడికి వెళ్తే అయ్యే ముచ్చట్లు. వాళ్ళిట్లా వాళ్ళిట్లా. థ్యాంక్ గాడ్ ఈ గెట్ టుగెదర్ లో అక్కడున్న 8 మెంబర్స్ తప్ప 9th పర్సన్ గురించి మేము మాట్లాడుకోవాలి. అసలు ఆ టాపిక్ ఎవరి గురించి టాపిక్ రాలేదు. దేవుడు మా యొక్క జీవితాలు చేసిన ప్రతి ఒక్క జీవితాలు దేవుడు చేసిన వాటిని జ్ఞాపకం దేవుడు సృష్టించుకున్నాము. దేవుడు ఇచ్చిన యొక్క సమయాన్ని కొంచెం ఆహ్లాదకరంగా వెళ్ళి తిరిగి వచ్చాం. కానీ అవుట్ ఆఫ్ పర్సన్ ని వాళ్ళకి నేను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. నేను దాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, సంతోషంగా ఉంది. ఏమైనా జోకులు వేసుకున్నా మా మీద మేమే జోకులు వేసుకున్నాం, ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నాం, జోకులు వేసుకుంటాం. మనకి పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు చూసిన వాడిట ఈ అమ్మాయిట. అరే బాబు, ప్రార్థన చేయి, దేవుని చిత్తం తెలుసుకో, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో లోకంలో అంటే మనకు అంత టైం లేదండి. అట్ ఏ షేమ్ థింగ్. చూడండి, దేవుడు వచ్చాడు సొలొమోను దగ్గరికి విగ్రహారాధన చేస్తున్నప్పుడు. అందరూ అంటారు కదా, అయ్యో ఇదిగోండి అన్యులు ఎక్కువ బలంగా వాడబడుతున్నారు, వేరే మతం నుంచి వాళ్ళు రక్షించబడి దేవుని యొక్క సేవ చేస్తున్న వాళ్ళకి గొప్పగా సేవ చేస్తున్నారు. ఎస్, ఎందుకంటే దే ఆర్ ద కమిటెడ్ పీపుల్. వాళ్ళు రక్షించబడక మునుపు కూడా
వాళ్ళు చేసిన భక్తి సరైనదా కాదని తెలియకపోయినా సరే వాళ్ళు చేసే భక్తి నిష్ఠగా చేస్తున్నారు. వెన్ దే రియలైజ్డ్ జీసస్ ఓన్లీ ద రియల్ గాడ్ అని ట్రూత్ అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు అదే నిష్ఠ, అదే పట్టుదలతో వాళ్ళు దేవుని ఆరాధిస్తూ ఒక క్రిస్టియన్ కుటుంబం నుంచి రక్షించబడిన వ్యక్తికి ఉన్న ఆత్మల పట్ల ఉండే తపన కన్నా ఒక నాన్ క్రిస్టియన్ పర్సన్ రక్షింపబడిన తర్వాత అతనికి ఆత్మల భారం చాలా ఎక్కువ, గొప్పది. అందుకే వాళ్ళు ఎదుగుతున్నారండి, అందుకే వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అందుకే దేవుడు అంతగా వాళ్ళని హెచ్చిస్తున్నాడు. మనమా ఇంతే. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డెప్త్. నేను బాగా డెప్త్లోకి వెళ్ళాలని ఆశపడుతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ కాడికి డిస్కషన్. ఎప్పుడైనా సరే ఇదిగోండి సొలొమోను జీవితం చదవండి. సొలొమోను ఏంటంటే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? 1000 మంది భార్యలు. అదే మనకు గుర్తొచ్చేది, అదే అంత క్లియర్ ప్రేయర్, దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడు సొలొమోను. మనం ఇది చూడం. తన యొక్క జ్ఞానానికి మెచ్చి, తన యొక్క పరిపాలనకు మెచ్చి, దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కావలసిన సరుకులు, వస్తువులను ఒక దేశపు రాణి, షేబా దేశపు రాణి వచ్చి అడ్మైర్ తన యొక్క పరిపాలనని ఆశ్చర్యపోయి దేవుని యొక్క మందిరానికి కావలసిన సామాన్లను ఆమె ఇచ్చిందండి. దేవుడి చిత్తానుసారము మనం తెలుసుకుని దానికి లోబడ్డప్పుడు, దాన్ని చేస్తున్నప్పుడు దేవుడు మనకు కావాల్సిన దేవుడు అన్ని అనుగ్రహిస్తారు. సో ఇక మీద నుంచి మన యొక్క ఫోకస్, దేవాని చిత్తం ఏమిటి నా జీవితంలో, దేవాని చిత్తం ఏమిటి మా యొక్క సంఘంలో, దేవాని చిత్తం ఏమిటి ఈ యొక్క లోకంలో, అయితే ఆ చిత్తంలో నా యొక్క పాత్ర ఏమిటి, ఎలాగ వాడుకోవాలనుకుంటున్నా దేవా అని ప్రార్థన చేసే వారముగా మన టీం మారునుగాక. సో ఇక రాత్రికాల సమయంలో ఇక మాటలు ఎంతతో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, మన టీం మెంబర్లు అందరికీ, సిస్టర్స్ కి, బ్రదర్స్ అందరికీ నా హృదయం అంతతో వందనాలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.